హాయ్ అండి. ఇవాళ మా కోసం, మీకోసం, అందరి కోసం నేను ఇవాళ బీరకాయతో పెసరట్టు చేశాను. చూసారా, లోపలంతా నేను కారం వేశాను. చాలా చాలా బాగుంటుంది. దీని రెసిపీ ఎలా చేయాలో నేను మీకు షేర్ చేస్తున్నానండి. ఉల్లిపాయలు కావాల్సిన వాళ్ళు ఉల్లిపాయలు వేసుకోవచ్చు, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు, నేను ప్లెయిన్గా చేసుకున్నాను. దీని రెసిపీలో మాత్రం నేను అల్లం, పచ్చిమిర్చి అన్నీ వేశాను, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేశాను. సో దీని రెసిపీ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇది మాత్రం నేను అన్నంలో నంచుకోవడానికి చేస్తున్నానండి. ఇలా అన్నంలో నంచుకుని ఇలా ఒక ముద్దలో పెట్టుకుని తినాలి. చాలా చాలా బాగుంటుంది అనమాట. పెసరట్టు నంచుకుంటారండి, చాలా బాగుంటుంది. పెసరట్టు నంచుకుంటే మాత్రం ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకుని ఇలా అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని నంచుకొని తినాలి. అలాగే నాకు ఇష్టమైన కొరివి కారం, దీని రెసిపీ నేను మీకు షేర్ చేశాను. డూ ఫాలో అండి. చాలా రీసెంట్గానే నేను షేర్ చేశాను. చాలా చాలా బాగా వచ్చింది. కొరివి కారం మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా టెంప్టింగ్గా ఉందండి కొరివి కారం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకు ఇష్టమైన కొరివి కారం, మీకు కూడా చాలా ఇష్టం అనుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మెంతి మజ్జిగ, వచ్చేది సమ్మర్ కాబట్టి మెంతి మజ్జిగ చాలా చాలా బాగుంటుంది. దీని రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. చాలా చాలా బాగుంటుందండి మెంతి మజ్జిగ. బొంబాయి చారని కూడా అంటారు. చాలా మందికి ఇష్టం. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి, అలాగే ఎంజాయ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. బాయ్ అండి.